హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 10th ఫలితాలైతే విడుదలయ్యాయి. అయితే ఈ 10th ఫలితాలకు సంబంధించి మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే గనుక వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూడా ఈ 10th ఫలితాలనేవి వచ్చేసాయండి. అయితే ఈ ఫలితాలు మీరు ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సిబిఎస్ఈ 10th ఫలితాలు వచ్చేసాయి. సిబిఎస్ఈ 10th క్లాస్ ఇక్కడ సెషన్ 1 పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు యుఎంఏఎన్జి యాప్లో రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులైతే ఈ పరీక్షలకైతే హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్ 2 పరీక్షలు మే 15 నుండి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల 2వ వారంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీలో కూడా సిబిఎస్ఈకి సంబంధించి విద్యార్థులు 10th ఎగ్జామ్స్ అనేది రాశారు. సో యుఎంఏఎన్జి యాప్లో అయితే మీరైతే ఈ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో సెషన్ 1కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయి. ఇక సెషన్ 2కి సంబంధించి మనకి ఏంటంటే మే 15 నుండి అయితే జరగబోతున్నాయి. ఇక 12వ అంటే మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే వారంలో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఏపీలో సిబిఎస్ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్నవారు, వీరికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తెలియజేస్తాను. అలాగే cbse.gov.inలో కూడా మీరు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే results.cbse.nic.in వెబ్సైట్లో కూడా మీరు ఈ ఫలితాలు అనేది చెక్ చేసుకోవచ్చండి. అలాగే మనకు వీటితో పాటు ఎస్ఎంఎస్ ఐవీఆర్ఎస్ సేవల ద్వారా కూడా మీరు ఈ ఫలితాలను అయితే చెక్ చేసుకోవచ్చు. మార్కులను కూడా తెలుసుకునే వెసులుబాటును ఇక్కడైతే కేంద్రం కల్పించేది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.